హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు విన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఓట్స్ తోటి దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సాధారణంగా ఓట్స్ దోశ అనేసరికి ప్యాన్కి స్టిక్ అయిపోవడం లేదా విరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ మనం నార్మల్ దోశను ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా పర్ఫెక్ట్గా ఓట్స్ దోశను కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వీడియోను చివరి వరకు చూసి ఇలా ఒకసారి ఓట్స్ దోశను మీరు చేయండి, చాలా చాలా బాగా వస్తాయి. ఈ ఓట్స్ దోశను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి పావు కప్పు వరకు మినపప్పును వేసుకోవాలి. ఇందులోకి మరొక పావు కప్పు రైస్ని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ హెల్తీగా ప్రిపేర్ చేయడం కోసం బ్రౌన్ రైస్ను ఉపయోగిస్తున్నానండి. రెగ్యులర్గా ఉపయోగించే వైట్ రైస్తో కూడా ఈ దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోండి. డయాబెటీస్ ఉన్నవారికి అలాగే ఫ్యూచర్లో డయాబెటీస్ రాకుండా ఉండాలంటే మెంతులను ఉపయోగించడం చాలా మంచిది. వీటన్నిటిని కూడా వాటర్ తోటి 2-3 సార్లు శుభ్రం చేసుకున్న తర్వాత తిరిగి నీళ్లు పోసుకుని 2 లేదా 3 గంటల పాటు నానపెట్టుకోవాలి. నానపెట్టుకోవడానికి ఎక్కువ టైం లేకపోతే హాట్ వాటర్ వేసుకుని 1 గంట పాటు కూడా నానపెట్టుకుంటే సరిపోతుంది. ఈ పప్పులన్నీ నానిపోయి పిండి రుబ్బుకోవడానికి ఒక 10 నిమిషాల ముందు ఒక బౌల్ని తీసుకుని అందులోకి పావు కప్పు వరకు అటుకులను వేసుకోవాలి. మందంగా ఉండే అటుకులనైనా తీసుకోవచ్చు లేదా పల్చటి అటుకులనైనా సరే ఉపయోగించుకోవచ్చు. అటుకులలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకుని ఇందులోకి 1.25 కప్పు వరకు ఓట్స్ని వేసుకోవాలి. ఇంట్లో ఉండే ఏదైనా ఒకే కప్పు తోటి అన్నిటినీ మీరు ఇలా కొలుచుకుని తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఇన్స్టెంట్ ఓట్స్ తీసుకున్నానండి, క్వాకర్ బ్రాండ్వి తీసుకున్నాను. అలాగే మీరు ఓల్డ్ ఫ్యాషన్ రోల్డ్ ఓట్స్ అయినా సరే ఉపయోగించుకోవచ్చు. వేటిని తీసుకున్నా సరే అందులోకి కొద్దిగా వాటర్ని పోసుకుని ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకోండి. 10 నిమిషాలకి ఓట్స్ కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి. అలాగే ఇందులో వేసుకున్న అటుకులు కూడా నానిపోయి ఉంటాయండి. ఇలా నానపెట్టుకున్న వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న పప్పు బియ్యాన్ని చూసినట్లయితే చక్కగా నానిపోయి ఉంటాయి. వీటి నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత నానపెట్టుకున్న ఓట్స్ని అటుకుల్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో బియ్యం వేసుకున్నాం కదండి, ఆ బియ్యం రవ్వ అనేది ఎక్కడ తగలకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు నీళ్లు వేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిని ఫెర్మెంట్ చేసుకోవాలండి. వాతావరణాన్ని బట్టి 4-6 గంటల పాటు ఫెర్మెంట్ చేసుకోవాలి. సమ్మర్లో అయితే తొందరగా ఫెర్మెంట్ అయిపోతుంది, చలికాలం అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. పిండి చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకుని పిండిని 4 గంటల పాటు ఫెర్మెంట్ చేసుకోండి. ఈ పిండిని మరీ ఎక్కువసేపు ఫెర్మెంట్ చేసినా పుల్లగా అయిపోతుందండి. 4-6 గంటల పాటు ఫెర్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 4 గంటల పాటు ఫెర్మెంట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి. ఇడ్లీ పిండి దోశల పిండిలాగా మరీ ఎక్కువగా ఫెర్మెంట్ అవ్వదండి, కలర్ కూడా చేంజ్ అవ్వదు. ఈ పిండి ఫెర్మెంట్ అయితే కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు మరికొద్దిగా నీళ్లు వేసుకుని పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు దోశలు మంచి రంగులోకి రావాలంటే ఇందులోకి కొద్దిగా పంచదారను కూడా వేసుకున్నట్లయితే దోశలు మంచి రంగులోకి కూడా వస్తాయి. ఇప్పుడు ఈ పిండితోటి దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అసలు ఓట్స్ దోశలు ఎందుకు విరిగిపోతాయి, అలాగే ప్యాన్కి ఎందుకు అంటుకుపోతాయో కూడా మీకు ఇక్కడ క్లియర్గా చెప్తానండి. ఓట్స్లో జిగురు శాతం ఎక్కువగా ఉంటుందండి. రెగ్యులర్గా ఉపయోగించే పెనం కాకుండా కొత్త పెనాన్ని ఉపయోగించిన లేదా పిండి వేసిన తర్వాత గబగబా తిప్పుతూ చేసినా కూడా ముద్దగా అయిపోవడం, ప్యాన్కి అంటుకుపోవడం లేదా విరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కొత్త దోశ పెనాన్ని ఉపయోగిస్తున్నట్లయితే అసలు ఈ ఓట్స్ దోశను ట్రై చేయకండి. అలాగే మొదటిసారి దోశలు చేస్తున్న వారు కూడా ఈ దోశలను ట్రై చేయకండి. ప్యాన్కి స్టిక్ అయిపోయి పిండంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఈ ఓట్స్ దోశలను నెయ్యి లేదా నూనెతో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే క్రిస్పీగా ఫ్రై చేయాలంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుని నిదానంగా చిన్న మంట మీద ఫ్రై చేసుకున్నట్లయితే ఇలా క్రిస్పీగా కూడా వస్తాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. హెల్దీగా ఓట్స్తో దోశను ప్రిపేర్ చేయాలంటే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి.
ఇలా ప్రిపేర్ చేసిన ఈ ఓట్స్ దోసను కొంచెం పుల్లగా స్పైసీగా ఉండే చట్నీతో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.